గురువుగారు, ఈ నవరాత్రులు అనేవి హస్త నక్షత్రంతో ప్రారంభమై శ్రవణ నక్షత్రంతో పూర్తవుతాయి. చంద్ర సంబంధితమైనటువంటి ఈ నక్షత్రాలలోనే ప్రారంభమై పూర్తవటంలోని ఏంటి విశేషం? మాతృచింతాచ చంద్రమా అని నిఘంటువు బోధిస్తుంది. అమ్మకు సంబంధించిన ఆలోచన, అమ్మ ప్రేమ, అభిమానము, ఆప్యాయత, స్త్రీ సంబంధమైన సౌకుమార్య భావనలు ఇవన్నీ కూడా మనకు చంద్రుని కారకంగానే లభిస్తాయి. కారక నిఘంటువు ఇలా బోధిస్తుంది. హస్త నక్షత్రం కన్యా రాశికి సంబంధించిన నక్షత్రం. శ్రవణ నక్షత్రం మకర రాశికి సంబంధించిన నక్షత్రం. అలాగే చంద్ర నక్షత్రాలలో మూడవది రోహిణీ నక్షత్రం, వృషభ రాశికి సంబంధించిన నక్షత్రం. వృషభం కానీ, కన్యా కానీ, మకరం కానీ ఈ మూడింటికి ఒక అనుబంధం ఉంది. ఇవి మనలో ప్రేమ, ఆప్యాయతలు, అభిమానాలు, గౌరవాలు వీటికి నిదర్శనంగా నిలుస్తాయి. హస్త చంద్ర నక్షత్రం, స్త్రీ నక్షత్రం. చంద్రుడు స్త్రీ గ్రహం. ఈ నవరాత్రులలో అమ్మవారినే పూజించాలి. శక్తి ఈ ప్రపంచమంతా కూడా అనే ఆలోచన పెంచుకోవాలి. సర్వం శక్తిమయం జగత్ అనే ఊహ మనలో పెరగాలి. నవరాత్రులలో విశేషంగా మట్టి పాలికలలో మట్టి పోసిన అనంతరం తడిపిన గోధుమ అందులో ఉంచి నీళ్లు చిలకరిస్తూ ఉంటే ఆ గోధుమలు మొలకెత్తుతాయి. కొందరు గోధుమలు వినియోగిస్తారు, మరికొందరు నవధాన్యాలు వినియోగిస్తారు. ఎలా చేసినా తడిపి కనీసం ఒక 3-4 గంటలు తడిపిన ఆ విత్తనములను మట్టిలో ఉంచినట్లయితే వెంటనే అంకురారోపణం, మొలకెత్తడం, ఈ 9 రోజులు కూడా పూజించడం గమనించవచ్చు. కానీ పెంచి పోషించి మనం చేసే సమస్త ఆగడాలను ఓపికతో భరించేటటువంటి శక్తి అమ్మకు మాత్రమే ఉంటుంది. మాతృషోడశి అనే పేరిట 16 శ్లోకాలు ప్రపంచ ప్రసిద్ధం కదా. కనుక అలాంటి ఆ తల్లికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి నక్షత్రం హస్త నక్షత్రం. మరి ఒక నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రీమన్నారాయణమూర్తి మనకు వెంకటేశ్వర స్వామి వారిగా దర్శనమిచ్చిన నక్షత్రం శ్రవణ నక్షత్రం. పట్టుదలకు మారుపేరు. నక్షత్రంతో ప్రారంభం చేయడం, నక్షత్రంతో పూర్తి చేయడం హస్త శ్రవణం. ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి జ్ఞానాన్ని పెంపొందింపజేసుకునేటటువంటి వ్రతం నవరాత్ర వ్రతం. కనుక అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. పురుషకారం రూపం. ఈ చెయ్యి పురుషకారం అనుకుంటే ఈ చేతి ద్వారా ఒక పని చేయగలుగుతున్నాను. ఆ పని చేసే సమయంలో శక్తి వినియోగింపబడుతున్నది. మీరంతా వింటున్నారు, నేను చెప్పగలుగుతున్నాను అన్నప్పుడు చెప్పే ఈ రూపం పురుషకారం. చెప్పే శక్తి అమ్మవారు, వినే శక్తి అమ్మవారు. ఈ జ్ఞానం మనకు కలిగే నిమిత్తమే విజయదశమి నాడు ఇలా ప్రత్యేకంగా అమ్మవారిని శక్తికి, విశ్వాసానికి సంకేతంగా మనం స్వీకరించడం. ఇది ఇందులో ఉండే అంతరార్థం.